తెలంగాణ తిరుపతిగా పిలువబడే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యాదాద్రి జిల్లా భువనగిరి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీ టెంపుల్ని అయితే మేము దర్శనం చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూడాలనుకున్న టెంపుల్లో చాలా అద్భుతంగా ఎంతోమంది వస్తున్నారు ఇక్కడికి. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. 7 సంవత్సరాల కాలంలో నిర్మించిందట. ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్, మీరు చూడాలనుకుంటే వెళ్ళచ్చు. ఇంకా ముందు కూడా వెళ్ళచ్చు, కానీ ఇప్పుడైతే చాలామంది వస్తున్నారు. ఒక రోజుకు 1,00,000 మంది, 70,000 మంది. సాటర్డే సండే మాత్రం కొంచెం రష్ వస్తున్నారు. చూడండి, మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. నేనైతే చాలా యాంగ్జైటీ ఫీల్ అయినాం, ఎందుకంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇది తెలంగాణలో తిరుపతి దేవస్థానం ఎందుకు పిలువబడుతుందంటే, ఈ టెంపుల్ మన తెలంగాణలో ఫస్ట్ అంటే అద్భుతంగా నిర్మించింది కాబట్టి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ఈ టెంపుల్ అయితే తెలంగాణ తిరుపతిగా పిలువబడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సురేంద్రపురికి ఏమో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భువనగిరికి దగ్గరలోనే ఉంది. మనకి ఇక్కడ చూడండి గరుడ వాహనం, స్వామివారి వాహనం ఉంటుంది కదా గరుడ, అది స్వర్ణగిరి యాదాద్రి దగ్గర కొత్తగా నిర్మించిన టెంపుల్. చాలా అద్భుతమైన టెంపుల్. చూడండి, ఇక్కడ మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఈ వీడియోలో. ఇక్కడ మనకు కనిపించేది 7 ద్వారాలు ఉన్నట్టు, ఈ నడుచుకుంటా మెట్లు అన్నట్టు, ఆ మెట్లు ఎక్కుంటూ పోదాం. మొత్తానికి అయితే ఇదైతే అద్భుతమైన టెంపుల్. ఈ నిర్మాణం జరిగింది. మొత్తానికి అయితే టెంపుల్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇదే మనకి ఎంట్రన్స్. అంటే ఫస్ట్ ఎంట్రన్స్ వేరే వస్తుంది, తర్వాత ఈ గోపురాలు వస్తాయి అన్నీ చిన్న చిన్న కమాన్ లెక్క. అంటే ఇవి అయితే ఇందులో దశావతారాలు నిర్మించడం జరిగింది. మనం అయితే ఒక 5 అవతారాలు అనేసి మర్చిపోయాం. ఇవి స్వామివారి పాదాలు. ఫస్ట్ ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఇవి పోయేటప్పుడు మళ్ళీ చూపిస్తుంది. స్వామివారి పాదాలు అయితే చాలా పెద్దగా పెట్టిండు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. నేను లోపల దాకా వెళ్ళాను కదా, చాలా అద్భుతంగా ఉంది. మీరైతే చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. అందరు ఇక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ ముందరికి కదులుతారు. వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నగా మనం ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్ రూట్లో. ఎందుకంటే శనివారం ఆదివారం కొంచెం రద్దీ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ నైట్ లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను లైటింగ్లో వెళ్ళలేదు. మీరు వెళ్ళాలనుకుంటే నైటింగ్ ప్లాన్ చేసి ఒక రోజు ఉండడానికి ప్లాన్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ టెంపుల్. ఇది ఇట్లా ఇవన్నీ మెట్లు. ఈ పక్క పొన్ననేమో మొత్తం దశావతారాలు నిర్మించడం జరిగింది. నేను ఒక 5 అవతారాలు అయితే తీసిన, మర్చిపోయినా వాస్తవానికి. అది చూడలేదు, గమనించలేదు. తర్వాత మధ్యలోకి వెళ్ళినాక మనకు మేమిద్దరం, మా స్వాములు మేమైతే 5గురం మొత్తం వెళ్ళాము. అంత శ్రీశైలం ట్రిప్పు అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ నుంచి అవతారాలు స్టార్ట్ అయితే మర్చిపోయినాను యాక్చువల్గా. పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. మీకు వీడియోలో కనిపించేది అసలు టెంపుల్. మొత్తం ఇదంతా టెంపులే. ఇది మీరు చూడండి మొత్తం. ఇక్కడ అభయాంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ గరుడ అభయాంజనేయ స్వామి ఎదురుగున్నాడు. మీరు చూడండి, అభయాంజనేయ స్వామి. స్వామివారి గరుడ వాహనమేమో ఇక్కడ ఉంది. చూడండి, చూసేది స్వామివారి గరుడ వాహనం. ఇక్కడ YTD అని పెట్టిన బోర్డు, అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం కావచ్చు, తిరుపతి తిరుమల దేవస్థానం. స్వామివారి స్వర్ణగిరి దేవస్థానం ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళినాక ఇట్లా ఉంది. మీరు పక్కన చూస్తున్నదేమో గణపతి దేవాలయం. ఇక్కడ ముందర కనిపించేది స్వామివారి ఫోటో. స్వర్ణగిరి దేవస్థానం యాదాద్రి జిల్లా. ఇక్కడ నుంచి మనకు టికెట్ ఉంటుంది. ఇక ఈ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ తీసుకుని చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి టికెట్ వస్తుంది. ఇక ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 250 రూపాయలకు దర్శనం ఒకటి ఉంది,
రూపాయల దర్శనం ఒకటి ఉంది, ఉచిత దర్శనం ఒకటి ఉంది. వీలైతే ఉచిత దర్శనానికి వెళ్ళండి, చాలా తొందరనే అవుతుంది. మేమైతే 50 రూపాయల టికెట్ తీసుకున్నాం. 250 రూపాయలకేమో 4 టికెట్లు కలిపితే ఒక ఫోటో ఫ్రీ ఇస్తున్నారు. ప్లస్ కండువాతోని సత్కరిస్తున్నారు భక్తులకు, అంటే కుటుంబానికి ఎట్లా మీ వీళ్ళని చూసుకొని వెళ్ళండి. ఇదైతే అవుట్ సైడ్లో ప్రసాదాలు తయారు చేస్తారు కదా, అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడనే చేస్తున్నారు. ఇది దక్షిణ గోపురం. ఈ దక్షిణ గోపురం పక్కన ఉన్నదేమో ప్రసాదాల తయారీ అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు కొంచెం గమనిస్తే కింద చాలా అద్భుతంగా వేసారు. కింద మన కాళ్ళు కాలకుండా మొత్తం మ్యాట్ వేసిండ్రు. ఎక్కడ కూడా మనకైతే కాళ్ళు కాలవు. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ చూడండి, అది ఏనుగు కనబడుతుంది కదా, సేమ్ న్యాచురల్ ఏనుగు లెక్కనే ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పక్కన కనిపించే ఆవు ఉంది. ఇక్కడ దేవాలయం ఉంది ఒకటి. ఈ దేవాలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది పడమర గోపురం పైన కనిపించేది చూడండి ఎంత అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉన్నది సార్ టెంపుల్ అయితే. నేను చెప్పాలనుకున్నానంటే అంత వీడియోలు అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, ఇక్కడ ఆవు బొమ్మలు పెట్టిండ్రు. ఇదైతే వెనకది బ్యాక్ సైడ్ కూడా కొంచెం సన్లైట్ వస్తుంది. వివరించే ప్రయత్నం అయితే చేస్తా స్వామి. ఇక్కడ ఇది గోపురం అనుకోండి, అది సేమ్ అన్నదాన సత్రం ఉన్నాయి కదా తిరుపతిలో, దాని టైపు ఇక్కడ ఒకటి పెట్టింది స్వామి. ఇక్కడ చూడండి బాగుంది, చాలా బాగుంది. ముంగట మీకు ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నల్లరాయి బండతో నిర్మించిన టెంపుల్ చాలా అద్భుతంగా. ఈ మధ్య కాలంలో మనం చూడాలన్న తెలంగాణలో చూడదగ్గ ప్లేస్ అని అంటే ఈ తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట దగ్గరనే ఉంది. ఇది యాదగిరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సురేంద్రపురికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఇది. అయితే మనం చూడండి ఎంత మ్యాట్ వేశారు, ఎందుకంటే అది రాయి కదా, కాలుతుంది కదా. అందరం చెప్పులు వేసుకోకుండా దర్శనానికి వెళ్తాం కదా, ఆ ఉద్దేశంతోనే వాళ్ళైతే మొత్తం మ్యాట్తో కవర్ చేసిండ్రు. ఎందుకంటే మనకి ఇక్కడ యాదాద్రిలో ఈ మిస్టేక్ అయితే మనం గమనిస్తున్నాం. ఇక్కడ అటువంటి మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు టెంపుల్ని అయితే. చాలా అద్భుతంగా మనం చూడడానికి కూడా బడ్జెట్లో అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఫ్రీ దర్శనానికి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇది బయట వ్యూ ఫ్రెండ్స్, ఎందుకంటే గుట్ట మీద నుంచి నేను బయటికి చూపించాలనే ప్రయత్నంతో మీకు చూసిన. ఇదంతా మన టెంపుల్. ఇది ఏమో ఉత్తర ద్వారం ఫ్రెండ్స్. ఉత్తర ద్వారం ఎదురుగా హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిండు. హనుమాన్ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది, హనుమాన్ స్వామి. దాని పక్కన గంట ఉంది. గంట నేనైతే వీడియో తీయలేదు, దాని సౌండ్ అయితే మనకు రికార్డ్ అయింది. ఆ సౌండ్ అయితే మీకు వినిపిస్తా. ఇది మెయిన్ టెంపుల్. గర్భగుడిలో స్వామివారేమో 16 అడుగులతో ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉంది, 30 ఫీట్ల హైట్లో ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది స్వామి. ఈ విగ్రహం కూడా ఎంత పెద్దగా ఉందంటే ఒక మాలలో ఉన్నవారు కూడా చాలామంది వస్తున్నారు, హనుమాన్ మాలలో ఉన్నవారు ఇక్కడికి. మనకు ప్లేస్ మాత్రం చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మీకు అనంత పద్మనాభ స్వామి కోనేరులో కొలువై ఉన్నారు కదా, అది కూడా ముందు వస్తే చూడండి. ఇది ఆంజనేయ స్వామి. ఈ పక్కన కనిపించేదంతా గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్ వేసేసి, కాషాయం మ్యాట్ వేసేసి గుడి మొత్తం శంఖచక్రాలు చూపిస్తున్నా చూడండి. పైన శంఖచక్రాలతో చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నైట్ టైం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత అందంగా ఉన్న టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అదే మధ్యలో నా ఈ సెల్ఫీ వీడియోలు తీసిన, ఎందుకంటే మీతో మాట్లాడాలి, చెప్పాలి మీకు. ఇదేమో నాగప్రతిష్ఠ, ఎందుకంటే కృష్ణుడు వేసిండు కదా. ఇక్కడ దీపావళి ఉన్నాయి చూడండి, ఇంకా బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ ఎప్పుడైనా దీపాల వెలుగు ఉన్నప్పుడు అక్కడ దీపాలు ముట్టిస్తారు, మీకు చూపించేది అదే. నేను చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూసిన టెంపుల్లల్లో ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో కొత్తగా నిర్మించిన టెంపుల్లలో ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదేమో నేను చెప్పిన కదా అనంత పద్మనాభ స్వామి గురువైన స్థలం చూడండి. కోనేట్లనేమో అనంత పద్మనాభ స్వామిని మన ప్రతిష్ఠ చేసి చుట్టూ గోపురం నిర్మించిండు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చేసి ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతోనైతే ఈ వీడియో తీసిన. ఇంత అద్భుతంగా ఉంది చూడండి, మీరే చూడండి.
మన తెలంగాణలో తిరుపతి లెక్కనే మనం ఇంత తక్కువ దూరంలో అంటే మనకు మంచిర్యాల నుంచి అయితే మనకు 200 కిలోమీటర్ల లోపే ఉన్నది. హైదరాబాద్ నుంచి అయితే 60 కిలోమీటర్ల లోపే. వరంగల్ వాళ్ళకు కూడా దగ్గర ఉంది. మన యాదగిరి టెంపుల్ ఉంది, ప్రతిష్ఠ పురాతన టెంపుల్ యాదగిరి టెంపుల్ ఉంది. యాదగిరి టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఫ్రెండ్స్ 16 అడుగుల ఎత్తులో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చాలా వైష్ణవ దేవాలయం నుంచి ఇక్కడ మనకు కలశంలా చాలా వైష్ణవ దేవాలయాల నుంచి 108 వైష్ణవ దేవాలయాల నుంచి తీసుకొచ్చిన మట్టి నీరు స్వామివారి కింద ప్రతిష్ఠ చేసి స్వామివారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేసిందని చెప్పిండు. ఇక్కడ 250 దర్శనానికేమో చాలా నలుగురికి కలిపి ఒక ఫోటో ఇస్తున్నారు, వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తున్నారు. ప్లస్ ఒక కండువ ఇస్తున్నారు. మొత్తం అభిషేకం చేసి పంపిస్తున్నారు. 50 రూపాయల దర్శనానికి మామూలు దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉంది, సర్వదర్శనం కూడా. చాలామంది జనాలు వస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కనిపిస్తున్నారు చూడండి, చాలామంది ఎక్కడ చూసినా జనాలు కనబడుతున్నారు. మేము 8 గంటలకే వెళ్ళాం. ఉదయం 8 గంటలకు పోయేవరకే మినిమం మాకు అక్కడ 1000 మంది కనబడ్డారు, 1000-1500 మంది. అక్కడ చూడండి, మనం నడుచుకుంటూ వచ్చాను చూడండి, 108 మెట్లని. ఆ మెట్ల మార్గం అది. ఇదంతా అనంత పద్మనాభ స్వామి చుట్టూ గాలి గోపురం, చుట్టూ 4 దిక్కుల సేమ్ గోపురాలు అయితే నిర్మించిళ్ళు. ఇవి వాటర్ దగ్గర నుంచి తీసిన నేను మీకు చూపించాలనే ఉద్దేశంతో. చాలా అందంగా ఉన్నట్టు ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి అయితే. ఇంకా నైట్ టైం చూస్తే మీకు 2 కళ్ళు సరిపోవు ఈ విగ్రహాన్ని చూడడానికి. నేనైతే చాలా అంటే మేము డే టైంలో చూసినా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నల్లరాయి కదా ఫ్రెండ్స్, అది ఎంత అందంగా కనబడుతుంది చూడండి మీరే. ఇక్కడ చుట్టూ కోనేట్లో అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు. ఇక పైనుంచి చూడవచ్చు, మళ్ళీ కింది నుంచి చూడవచ్చు. మనం వెళ్ళాలనుకున్నప్పుడు పైన నుంచి మనం ఫోటోలు దిగాలనుకుంటే పైనుండి దిగచ్చు, కిందికి వచ్చి పక్కన దగ్గర నుండి కూడా దిగచ్చు. చుట్టూ 4 మళ్ళా విగ్రహాలు అనంత పద్మనాభ స్వామి. మనం అనంత పద్మనాభ స్వామి తెలంగాణలో చాలా తక్కువ ప్రదేశాలలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనమైతే దర్శనం చేసుకోవచ్చు. దీనికి ఫ్రీ ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి సపరేట్ టికెట్ ఏం లేదు, దీనికి ఫ్రీనే ఉంది. ఇక ఒక టికెట్ కావాలనుకుంటే 50 రూపాయల దర్శనం మధ్య తరగతుల్లో కూడా అందుబాటులో ఉన్నది. పూర్తిగా ఫ్రీగా చూడాలనుకుంటే కూడా ఫ్రీగా చూడాలి. కొంచెం టైం అంటే బాగా టైం ఏం పట్టలేదు. ఫ్రీ దర్శనం వల్ల కూడా మేము అబ్జర్వ్ చేసినాం. ఫ్రీ దర్శనం వాళ్ళకి ఎంతసేపు పట్టిందంటే మాకంటే ఒక 10 నిమిషాలు వెళ్ళేటు పట్టింది అంతే. అంటే మేము ఒక 50 రూపాయల దర్శనం తీసుకుంటే మాకు ఒక 40 నిమిషాలలో దర్శనం అయింది, వాళ్ళకు ఒక 1 అవర్లో అయింది. ఇంతకు మించి అయితే ఎక్కువసేపు పట్టలేదు. చూడండి ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే. ఎక్కడ చూసినా గోపురాలు మంచిగా స్వామివారి దర్శనాలు చూసుకోవచ్చు. ఇదే దీపాలది మనం చెప్పాం కదా, దీపాలది వెలిగించేది. దీపాలది కూడా పెట్టాము, 108 దీపాలు వెలిగించవచ్చు అక్కడ. చాలా అద్భుతంగా ఉంది. మీరైతే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళాలనుకుంటే మనకు ట్రైన్కు వెళ్ళిపోవచ్చు మంచిర్యాల నుంచి. తెలంగాణ ఇంటర్సిటీ మన మంచిర్యాల నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్. ఇదే దీపాలది ఫ్రెండ్స్ నేను చెప్పింది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్. మీరే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడాలనుకుంటే ఇదైతే అద్భుతమైన ప్లేంటే యాదగిరికి పోయి. అయితే మీరు ఈవినింగ్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం మంచిగా యాదగిరి దర్శనం చేసేసుకొని యాదగిరిలో ఏదైనా రూమ్ తీసుకొని నిద్ర చేసేసుకొని 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి బస్సు కూడా వెళ్ళిపోవచ్చు. దీనికి మనం ఫ్రీ బస్సులే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం సపరేట్ ఆటోలే ఉన్నాయి. మనకు ఆటో అంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. అంటే హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. ఇది చూడండి మొత్తం. మళ్ళీ మెట్లెక్కేటప్పుడు మళ్ళీ దశావతార విగ్రహాలు ఉన్నాయి. మెట్లెక్కినాక మొత్తం ఈ ఆంజనేయ స్వామి, వరాహస్వామి ప్లస్ రామానుజ స్వామి వీళ్ళందరూ విగ్రహాలు అయితే లోపల కొలువై ఉన్నాయి. మలయప్ప స్వామి. ఇక మనకు వైష్ణవ దేవాలయాలలో ఏమేమి విగ్రహాలు ఉంటాయో అన్ని విగ్రహాలు అయితే మంచి బ్లాక్ రాయితో నిర్మించిండు. ఇది ఎంట్రన్స్లో ఉన్న మేము వెళ్ళిపోయేటప్పుడు తీసిన చిన్న వీడియో మీకు చూపెట్టాలి కమాన్ అనే ఉద్దేశంతో. మీ ఫస్ట్లో కూడా ఇదే వీడియో వస్తుంది మీకు చెప్పాలనే ఉద్దేశంతో. చాలా అద్భుతమైన టెంపుల్. మీరైతే దర్శనానికి వెళ్ళండి, చేసుకోండి. చూడాలనుకుంటే అందుబాటులో ఉంది.